దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ, అందరూ బాగున్నారా? చాలా సంతోషం అమ్మ. చాలామంది నేను చిక్కిపోయానంటున్నారు, తగ్గిపోయానంటున్నారు, రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. నేను కావాలనే తగ్గాను. హెర్బల్ లైఫ్ అనే ప్రోడక్ట్ను వాడుతూ వెయిట్ ఎక్కువ అవుతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని ఆ హెర్బల్ లైఫ్ ద్వారా నేను ప్రోడక్ట్ వాడి ఆరోగ్యంగా 15 కేజీలు తగ్గడానికి దేవుడు కృప చూపించారు. కనుక మీరు ఎవరు కంగారు పడొద్దు. దేవుడు నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యంగానే ఉన్నాను. చక్కగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న వాక్యం చదువుకుందాం. ఇక్కడ కీర్తన 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి అయ్యా నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడండి నాయనా. నీ బిడ్డలకు కావలసిన సమాచారాన్ని ఇచ్చి తద్వారా ఈ బిడ్డలను బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే ఆయుష్ను పెంచే దేవుడు, లేకపోతే ఆయుష్ను ఇచ్చే దేవుడు. చాలామంది ఈ లోకంలో ఏమి కోరుకున్నా కోరుకోకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా సరే, ఇటు ఆస్తి ఉన్నా లేకపోయినా, ఇటు డబ్బు ఉన్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఉద్యోగమున్నా లేకపోయినా, పెళ్ళైనా అవ్వకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికి ఆశ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ ఆయుష్ కావాలి అని చెప్పి చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఎక్కడ ఎవరు కూడా మన ఆయుష్ను పెంచలేరు. పెంచమని ఎవరిని అడిగినా వాళ్ళ ఆయుషే వాళ్ళకి తెలియదు. మన ఆయుష్ని ఏం పెంచుతారు? ఎందుకంటే ఆయుష్ను ప్రాణం పెట్టిన దేవునికి మాత్రమే, మన ప్రాణాన్ని మనకిచ్చిన దేవునికి మాత్రమే, ఈ లోకములో జన్మించడానికి కారణభూతునికి మాత్రమే, మనల్ని బ్రతికించడానికి, మనల్ని సదాకాలము జీవించడానికి చేసేటువంటి శక్తి కలిగిన దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు. మరణము ముందు ఎవరైనా తల వంచవలసిందే, ఎవరైనా మరణం దగ్గర ఓడిపోవలసిందే. ఒక్క మరణాన్ని జయించిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. గనుక మనం కావలసింది ఈరోజు అంశంలో ఆయుష్ కావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటారు. ఆయుష్ కోసం అన్నదానాలు చేస్తారు, ఆయుష్ కోసం వస్త్రదానాలు చేస్తారు, ఆయుష్ కోసం యాత్రలు తిరుగుతారు, ఆయుష్ కోసం ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఎన్ని పాటించినా మన ఆయుష్ పెరగాలి అని అంటే సజీవుడైన సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అది సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు 21వ కీర్తనలో ఆయుష్ ఇమ్మని చెప్పి ఆయన అడుగుతున్నాడు. చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆయన మాటలు. ఎవరు అడగనే అడుగుతాడు. మరో కీర్తనలో అంటున్నాడు, నా అంతం ఎలా ఉందో తెలపమని అంటాడు. అంటే నేను ఎప్పుడు పోతానో, నా అంతం ఎంత బాగుందో, నా ఆఖరి రోజులు సుఖంగా ఉన్నాయా లేకపోతే కష్టంగా ఉన్నాయా, ఘనంగా పోతానా లేకపోతే దౌర్భాగ్యంగా పోతానా, ఏదో ఒక రకంగా మొదట కంటే చనిపోయేటప్పుడు ఆఖరి రోజులో చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా అక్కడ దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈయన ప్రార్థన అంట. చూడండి, మొదటి వచనం చదువుతుంది. యెహోవా రాజా, నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు రాజు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఆయన రక్షణను బట్టి ఆయన ఆనందిస్తున్నాడట. ఈ రోజులో చాలామంది రక్షణను బట్టి ఆనందించలేకపోవడానికి కారణం
ఆ సుఖ సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి కుదరట్లేదని రక్షణ పొంది కూడా అనేక విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి కుదరట్లేదని చాలామంది రక్షణను బట్టి విచారపడుతుంటారు. మరికొంతమంది మందిరానికి వెళ్ళాలంటే బాధపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం విచారపడకుండా, బాధపడకుండా మనం ఆనందించేది ఎప్పుడు అంటే మన రక్షణను మనం కొనసాగించినప్పుడు. ఆ రక్షణ విలువేంటో, ఆ రక్షణ ఇచ్చిన దేవుడు చేసిన త్యాగమేంటో, ఆ రక్షణ ఇచ్చిన దేవుని మనం ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో లేకపోతే ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే మనకు కలిగిన రక్షణ అంటే మారు మనసు పొంది బాప్తిసం ద్వారా పాప క్షమాపణ పొందటమే రక్షణ అంటే పరలోక రాజ్యంలో చేర్పించడం, పరక నుండి తప్పించబడటం. అలాంటి గొప్ప భాగ్యం, అలా నిరీక్షణ మనకుంది. అన్యులైన వారికి ఆ నిరీక్షణ లేదు. వాళ్ళకి కష్టాలు వస్తాయి, మనకి కష్టాలు వస్తాయి. కానీ రక్షణ పొంది దేవునికి నమ్మకంగా ఉన్న బిడ్డలు కష్టాలు వచ్చినా సరే కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. నిరాశ నిస్పృహలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయరు, వెళ్ళలేరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు లేనివారు, రక్షణ లేనివారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోతూ ప్రతిరోజు కూడా భయముతో చస్తూ బతుకుతూ ఉంటారు. గనుక చావు అందరికీ కామనే. కానీ బ్రతికిన నాళ్ళు ఈ లోకంలోనే మనం ఆనందాన్ని, పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆ రక్షణ విలువ మనకు తెలిసి ఉండాలి. ఆ రక్షణ బట్టి మనం సంతోషించాలి. రక్షణ బట్టి సంతోషించడం అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటమే. ఎవరైనా మనకు ఒక వస్తువు ఇచ్చారనుకో, దాన్ని బట్టి మనం సంతోషంగా ఉన్నామనుకో, ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లు లెక్క. ఆ ఇచ్చిన వస్తువును చూసుకుని ఎందుకు ఇచ్చాడురా బాబు ఈ వస్తువు, ఎందుకు వచ్చిన గోలరా అని నువ్వు గనక బాధలో ఉంటే అతనికి కృతజ్ఞత చూపించట్లేదని అర్థం. కనుక దేవుడు ఈ లోకంలో డబ్బు పెట్టి లేకపోతే ఆస్తి పెట్టి ఐశ్వర్యాన్ని పెట్టి కొనలేనటువంటి గొప్ప రక్షణ భాగ్యం దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు చాలా ఆనందిస్తూ ఉన్నాడు. అలాగే రక్షణ పొందితే, రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. రక్షణ పొంది మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా గుడికి వెళ్ళండి, ఉపవాస కూటాలకు వెళ్ళండి. ఆ గుడి మానేసి అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేయబాకండి. చాలామందికి పనులుంటే గుడిని వదిలేస్తారు, ఫంక్షన్లుంటే గుడిని వదిలేస్తారు, యాత్రలుంటే లేకపోతే ప్రయాణాలుంటే గుడిని వదిలేస్తారు. ప్రతి చిన్న విషయానికి కూడా మందిరాన్ని మానేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్ వచ్చి బయటికి రమ్మంటే మందిరానికి వచ్చే వారం వెళ్ళొచ్చులేరా, మాతో పాటు రారా ఈ వారం అనగానే ఆదివారం ఎగ్గొట్టేసి ఫ్రెండ్స్ అమ్మట కుర్రాళ్ళు అయితే క్రికెట్లని, వాలీబాల్ అని, అవి అని ఇవని ఇష్టానుసారంగా షికార్లు, సినిమాలు తిరుగుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డల, రక్షణ పొంది దేవుని భయం ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి కూడికి కూడా, ప్రతి కార్యక్రమానికి కూడా ముందుగానే సమయ పాలన పాటించి చక్కగా అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు, ఆయుష్నిమ్మని అడిగితే ఆయుష్ ఇచ్చావు. ఎందుకంటే దేవుడు మానక ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలకిస్తున్నాడో కూడా నేను కాసేపు ఆ వాక్య చివరి భాగంలో నేను చెప్తాను. ఎందుకు ఆ ఆయుష్ పెరిగింది, ఎందుకు ఆ యొక్క మందిరంలో లేకపోతే ఆయన దేవునికి దగ్గరగా ఉన్న కారణం చేత ఎందుకు ఆయన ప్రార్థన ఆలకించాడో ఇవన్నీ కూడా ఇంకా మనం ముందు చూసుకుందాం. అలాగే బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా రాజు. అతను మామూలు దినాల్లో చాలా గొప్పగా, చాలా ఆశ్చర్యంగా బ్రతికాడు. కానీ మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అప్పుడు ప్రవక్త వెళ్ళి నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ఆ ప్రవక్త అన్నప్పుడు, ప్రవక్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో గోడవైపు కన్నులు తిప్పి ఏడుస్తూ ఉంటాడు. అతను చేసిన పుణ్యాలు, అతను చేసిన నమ్మకమైన యథార్థమైన జీవితాన్ని గుర్తు చేసుకొని నా ఆయుష్ పెంచమని ఆయన ఎంతో ఏడుస్తాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఇంకొక 15 సంవత్సరాలు
నీ ఆయుష్ పెంచాను పో అని చెప్పు అని ఆ యెషయా ప్రవక్తకి చెప్పినప్పుడు వెళ్ళి ఆ ప్రవక్త మరలా ఇంకో 15 సంవత్సరాలు నీ ఆయుష్ పెరిగింది అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గనుక ఆయన జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన ఆయుష్ ఇమ్మని చెప్పి అడిగినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయుష్ను ఇచ్చాడు. తను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. తను చేసినటువంటి నమ్మకమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు కూడా ఇక్కడ ఆ దీర్ఘాయు ఇమ్మని ఆయుష్ పెంచమని ఒక వరాన్ని అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గనక ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి అడిగితే అప్పులు ఉన్నాడు ఏమైనా అప్పులు తీరితే బాగుండు అనుకోండి వరాన్ని అడుగుతారు. లేకపోతే పెళ్లి కానివాళ్ళు ఏమో నాకు పెళ్ళి అయితే బాగుండు అని అనుకుంటారు. పిల్లలు లేనివాళ్ళు నాకు పిల్లలు ఉంటే బాగుండు, ఉద్యోగం లేనివాళ్ళు నాకు ఉద్యోగం ఉంటే బాగుండు, అలాగే వ్యాపారం లేని వాళ్ళు నాకు వ్యాపారం ఉంటే బాగుండు అని చెప్పి ఈ లోక సంబంధమైనవన్నీ కోరుకుంటారేమో కానీ నాకు రక్షణ భాగ్యం, నాకు నీతో అంటగట్టబడిన సహవాసం, లోకం మీద జయం, పాపం మీద విజయం నాకు కావాలని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక ఆయనకంట దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అని అంటే, అయ్యా నాకు పట్టిందల్లా బంగారం అయ్యే వరాన్ని నాకు ఇయ్యయ్యా అని చెప్పి ఆయన అడుగుతాడు. పో ఇచ్చాను పో అని చెప్పి ఆ దేవుడు అన్నప్పుడు వెళ్తూ ఒక రాయిని పట్టుకుంటాడు, ఆ రాయి బంగారం అయిపోద్ది. ఒక సైకిల్ని పట్టుకుంటాడు, ఆ సైకిల్ బంగారం అయిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మాన్ని పట్టుకుంటాడు, అబ్బా గుమ్మం బంగారు గుమ్మం అయిపోద్ది. కిటికీ పట్టుకుంటాడు, కిటికీ బంగారం. కుర్చీ పట్టుకుంటే కుర్చీ బంగారం. ఆఖరికి ఏది పట్టుకున్నా బంగారం. అమ్మాయి ఆకలిస్తుంది అన్నం పెట్టవే అన్నాడు. అన్నం పెట్టింది, కలుపుకుంటాకి అన్నంలో చేయి పెట్టగానే కూర బంగారం అయిపోయింది, అన్నం బంగారం అయిపోయింది. ఇంకా ఎలా తింటాడు? అయ్యో బాబోయ్ నేను అడిగిన తప్పే నాయనా నన్ను క్షమించని అడిగితే ఇక బంగారం తినలేడు కదా, డబ్బు ఉందే డబ్బు తినలేరు కదా, బంగారం నమలలేరు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఆహారం తినబుద్ధి కాదు. కొన్ని వాళ్ళకున్న బంగారం తింటారా? తినలేరు. వాళ్ళకున్న డబ్బు నవ్వులుతారా? నవ్వలేరు. కనుక మనకి అరాయించుకునే శక్తిని, అరుగుదలని ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మన ఆయుష్ను పెంచేది మాత్రం ఆ యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. కనుక చాలామంది వాళ్ళు జీవించుచున్న సంవత్సరాలు నిర్ణయించిన సంవత్సరం కంటే ముందే పోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే చూడండి, మంచిగా బతుకుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతుంటారు. దానివల్ల ఎయిడ్స్ రావడం, క్యాన్సర్లు రావడం, సిగరెట్లు తాగటం వల్ల ఊపిరితిత్తులు పాడైపోవడం, అలాగే రకరకాల వ్యాధులు, అశుభ్రతమైనటువంటి పనుల వల్ల వ్యాధుల్లో పడి కొంతమంది అర్ధంతరంగా తనువు చాలించుకొని వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి నిర్ణయించిన సమయం కంటే వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని, వాడి బాడీని నాశనం చేసుకుని వెళ్ళిపోతున్నారట. కనుక మనం దేవుని భయం కలిగి, దేవుని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని మందిరములో వర్ధిల్లుతూ ఉంటాం. దేవుని మందిరములో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించుతూ ఉంటాం. దేవుని మందిరంలో అత్యధికమైనటువంటి ఆ ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటాం. ఎప్పుడైతే దేవుని పనిలో నీవు ఇన్వాల్వ్ అయ్యావో, దేవుని పనిలో ఎప్పుడైతే ఆసక్తితో ఉంటున్నావో తప్పకుండా చెడు అలవాట్లకు వెళ్ళవు, చెడు వ్యసనాలకు బానిస కావు. తద్వారా నీ ఆయుష్ నీ చేతుల ద్వారా దేవుడు నీకు ఇచ్చిన మార్పు ద్వారా పెంచుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయుష్ను పెంచుకోవాలి. ఆ విధంగా మనం మన యొక్క రక్షణను చక్కగా కొనసాగించుదుముగాక. ఇంకో మాట ఇక్కడ చూస్తున్నాం 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అని పూర్వము నుండి ఉన్నవే కదా. 21:5 వచనంలో మనం చూస్తున్నాం, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి
ధరింపచేసి ఉన్నావు. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకి గౌరవం, ప్రభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం, అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పి మనం అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళు ఇస్తారు. అలాగే రక్షణ పొందిన బిడ్డలు వాళ్ళ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి ఆ దేవుడు నన్ను మార్చాడని సాక్షిగా బ్రతుకుతూ సాక్ష్యాన్ని కాపాడుకున్నప్పుడు ఇటు సంఘములో విలువ పెరుగుద్ది, సమాజంలో విలువ పెరుగుద్ది, స్నేహితుల మధ్యలో విలువ పెరుగుద్ది, ఇంటిలో విలువ పెరుగుద్ది. ప్రతి చోట మనకు ఒక విలువ దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడంటే ఆయన రక్షణను మనం చక్కగా రక్షణలో ఆనందిస్తూ ఆ రక్షణను అనుసరించి సాక్ష్యం కలిగి మనం జీవించినప్పుడు గౌరవం వస్తుందట. అలాగే ప్రభావం. రక్షణ పొంది దేవుని బిడ్డగా జీవిస్తున్న వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తప్పక జవాబు వస్తుంది. గొప్ప శక్తి ఉంటుంది. ఆ ప్రార్థనలో హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ ప్రార్థనలో జయమిచ్చే పవర్ ఉంటుంది. చూడండి, రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయన చెంగును ముట్టుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రభావము వెళ్ళింది అని. ఆయన ప్రభావము ద్వారా స్వస్థత కలిగింది. రక్షణ పొందినటువంటి బిడ్డల్లో ఉన్న ప్రభావం, ప్రార్థన ద్వారా వాళ్ళ ప్రభావం బయటికి వెళ్ళినప్పుడు గొప్ప విడుదల, దయ్యాలు పారిపోవడం, రోగాలు మాయమైపోవడం, రకరకాల అప్పులు ఆద నుంచి విడిపించబడడం, మనుషులు మారడం, నీ కుటుంబ సభ్యులకి క్షేమం, లాభం రావడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్న ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో మనం చూస్తున్నాం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. నిత్యము, ఈ రోజని కాదు, ఆ రోజని కాదు, ఈ నెలని కాదు, ఆ నెలని కాదు. చాలామంది ఈ నెలలో చాలా లాస్ అయిందండి, ఈ సంవత్సరం చాలా ఇదైపోయారండి, సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం కలిసి రాలేదండి, ఈరోజు కలిసి రాలేదండి, ఈ నెల కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం దేవునికి బిడ్డలుగా ఉండామో కలిసి వచ్చిందో కలిసి రాదు, అన్ని రోజులు కూడా మంచియే. ఏ రోజైనా మనకు కలిసే వస్తుంది. నేను అమావాస్య రోజున, లేకపోతే మంగళవారం రోజున, శుక్రవారం రోజున నేను కొత్త పనులు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త నిర్ణయాలు తీసుకుంటానికి ఈ అమావాస్య రోజులు, శుక్రవారం నేను బిషప్ అయింది కూడా అమావాస్య రోజు, మంగళవారం రోజే. నేను ఇవన్నీ చూడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నామో అన్నిటికంటే శక్తిమంతుడు. చాలామంది విగ్రహాల ఇంటికి వెళ్ళానండి, ఆ ఇంటికి వెళ్ళి వచ్చాక నాకు బాగాలేదని అంటుంటారు. మనలో ఉన్న దేవుడు శక్తిమంతుడు గనక నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఏవి నిన్ను చేయవు. అవి అవిశ్వాసంతో కూడిన మాటలనే నేను అనుకుంటాను. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఆయన ప్రభావం, ఆయన బలము మనతో ఉన్నప్పుడు, మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నప్పుడు, బయట ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనం నమ్మినప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన ప్రార్థనకు తప్పక జవాబు ఆయన ఇస్తాడు. నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటాడంట. ఒకప్పుడు నాకు తినటానికి తిండి లేదు, ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, ఒకప్పుడు సరైన పొజిషన్ లేదు. ఈ రోజున ఎన్నో రోజులు పచ్చరగా నీళ్లు పోసుకుని తిన్న రోజులు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వారం దాదాపు 200 మందికి, నెలకు 800 మందికి భోజనాలు పంపేటువంటి కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. ఆశీర్వాదకరంగా 200 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని, మా సంఘాన్ని ఈ రోజున ఉంచాడు అంటే కారణం ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన మాట ప్రకారం జీవిస్తున్న విధానం కనుక అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ రోజున మన సంఘాన్ని, మీలో కొంతమంది కూడా దాన్ని ఏకీభవిస్తూ ఉన్నారు, మీలో కొంతమంది సహకరిస్తూ ఉన్నారు గనుక అనేక విధాలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పని జరగడానికి ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా కూడా ఎంతోమంది బాగుపడుతూ ఉన్నారు, మేలు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. మీలో కొంతమంది కొన్నిసార్లు స్పాన్సర్ చేస్తున్నారు, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, రకరకాలుగా ఉద్యోగం వచ్చిందని స్పాన్సర్ చేస్తూ దేవుని యొక్క శక్తిని అనేక మందికి తెలియజేయడానికి ఈ ఎపిసోడ్ కూడా ఒక సహోదరి తన కుమారుడు పుట్టినరోజు నిమిత్తగా స్పాన్సర్ చేసింది. అలాగే మరొక సహోదరి
ఈ టీవీ కార్యక్రమాల్లో కొన్నిటికైనా వస్తే తన మొదటి జీతాన్ని దేవునికి ప్రార్థన చేసినప్పుడు మంచి జీతంతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మానస అనే సహోదరికి ఆ బిడ్డ మొదటి శాలరీని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు వాడమంది. కానీ నేను టీవీ పరిచర్యకే వాడతానని, అన్నదానానికి వాడతానని డిసైడ్ చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రేయర్ టవర్ కూడా కడుతున్నాం. దానిలో కూడా దేవునికి సంబంధించిన కార్యాలు. ప్రేయర్ టవర్ ఇంకో స్లాబ్ వేస్తూ ఉన్నాం. దేవుడు ఇంకో స్లాబ్ వేసి దానికి కావలసిన అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనా ప్రేరేపిస్తే కనుక మీరు కూడా దేవుని మందిరానికి పంపవలసిన కానుకలు ఏమైనా ఉంటే పంపచ్చు. మీకు ఇబ్బంది ఏమీ లేదు. నాకు ఫోన్ చేస్తే నేను మీతో మాట్లాడి మీకు ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా కానుకలు పంపితే ప్రేయర్ టవర్కి కానీ, లేకపోతే టీవీ కార్యక్రమాలకు కానీ, అన్నదాన కార్యక్రమాలకు కానీ మీలో ఎవరైనా ప్రేరేపింపబడి సహకరించగలిగితే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు దీర్ఘాయుష్ వస్తుంది, ఎందుకు జవాబు వస్తుంది అంటే 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎప్పుడైతే మనం నిజ దేవుని మీద నమ్మకం ఉంచుతామో, ఆయన మీద ఆధారపడతామో, నమ్మకం ఉంచడం అంటే 2 ఆప్షన్కి వెళ్ళకూడదు. కొంతమంది ఇటు ఉంటారు, అటు ఉంటారు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, గుళ్ళకి పోతారు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, భూత వైద్యాలకు వెళ్తారు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, తాయెత్తులు కడతారు. మరి కొంతమంది ఇది అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటంటే కంప్లీట్గా యేసయ్య మీద నమ్మకము ఉంచడమే. ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, నమ్మకం ఉంచినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడట. ఎప్పుడైతే మన ప్రార్థన ఆలకించాడో, ఆలకించిన దేవుడు జవాబు ఇవ్వకుండా మానడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ప్రార్థనకు జవాబు రావు. వాళ్ళు ఆందోళన పడిపోతుంటారు. నాకెందుకు జవాబు రాలేదు, నాకెందుకు జవాబు రాలేదు, నాకెందుకు జవాబు రాలేదు అని వాళ్ళు ఆందోళన పడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జవాబు ఎందుకు రాలేదంటే వాళ్ళు నిత్యము ఆ దేవుని మీద విశ్వాసం ఉంచకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అటు ఇటు జంపులు చేస్తూ ఉంటారు. ఈ రోజున విజయవాడ పట్టణంలో ఎంతోమంది కార్పొరేట్ సేవకులు విజయవాడ చూపించాడంటూ వస్తూ ఉన్నారు. ఉన్న సంఘాల్లో నుండి విశ్వాసులే ఆ సంఘంలోకి వేషధారణ చూసి, షోయింగ్ చూసి జంపులు అవుతున్నవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇంకా మీరు చూడొద్దు. మీరున్న సంఘంలో నమ్మకంగా ఉండండి. సంఘ పాస్టర్ గారికి సహకరించండి. సంఘ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వండి. కొన్ని నూతన ఆత్మలను తోడుకుని సంఘానికి వెళ్ళండి. ఆత్మలను రక్షించండి. ఆత్మల భారం కలిగి ఉండండి. ఆత్మీయ మేలులతో నింపబడి ఉండండి. ఆత్మీయ దీవెనలు సంపాదించుకోండి. దేవుడు మాటకు లోబడండి. సంఘ కాపరిని గౌరవించండి. సంఘ కాపరి చెప్పకుండా మీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతావో, నువ్వేమో వాళ్ళని నమ్ముతావు, వీళ్ళని నమ్ముతావు, స్నేహితులను నమ్ముతావు, బంధువులను నమ్ముతావు, మనుషుల మీద ఆధారపడతావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డావో, నీవెప్పుడైతే ఆయన మీద నమ్మిక ఉంచావో, ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేసావో, ఎప్పుడైతే మొర్ర పెట్టావో, మానక అలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీరెప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఒక మతం కాదు, ఇది ఒక కులం కాదు, ఇది కేవలం ఒక మార్గం మాత్రమే. ఇది కేవలం ఒక మంచి మార్గం మాత్రమే. గనుక ఇది మతానికి కులానికి అంటగట్టి మీ రక్షణను మీ యొక్క సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. నేడే యేసయ్య దగ్గరికి రా, ఆయన నమ్ముకో. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, వాక్యమునుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వారి చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు కానీ మీ హస్తం ఉంచి సంపూర్ణ విడుదల, స్వస్థత నీ బిడ్డలకు కలుగునుగాక. గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, పోలీస్ కేసుల నుంచి విడిపించండి, కోర్టు కేసుల నుంచి విడిపించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక, వ్యాపారం అభివృద్ధి పొందునుగాక, గర్భఫలం లేని వారికి కలుగునుగాక, వివాహాలు కాని వారికి వివాహాలు జరిపించండి నాయన. అయ్యా, మొదటిగా ఉద్యోగంలో చేరి సెంట్రల్ జాబ్ సంపాదించుకున్న మనసును బట్టి మీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డ పంపిన మొదటి జీతాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక మందికి ఉద్యోగాలు దయచేయి, అనేక మందికి ఆ మనసు ఇచ్చి ఇంకా ప్రేయర్ టవర్, టీవీ పరిచయం, అన్నదాన పరిచర్యలు దినము వర్ధిల్ల చేయబడునుగాక. పంపుచున్న కానుకలు పంపుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించి సమృద్ధితో నింపి నీ కాపుదల్లో బిడ్డల నుంచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ సేవకులారా, మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం ఈ నెలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావలసిన వారు నన్ను సంప్రదించండి. అలాగే మీలో కొంతమంది అన్నదానానికి కానుకలు పంపుతున్నారు. QR కోడ్ కనపడుతుంది, QR కోడ్ ద్వారా పంపండి. అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదానానికి పంపుతున్న వారు ఏ కానుకైనా పంపదలిచినప్పుడు ఫోన్ చేయండి, మీకోసం నేను ప్రత్యేక ప్రార్థనలో పెడతాను. ప్రేయర్ టవర్ కూడా కడుతూ ఉన్నాం, మరలా ఇంకొక ఫ్లోర్ మొదలుపెట్టాం. దానిలో సహకరించగలిగిన వారు మీకున్న దానిలో కొంత సహకారాలుగా మారితే మారండి, బలవంతం లేదు. మీకు ఇష్టమై దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు యూజ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం.